పోలీసుల తరపున మొదటిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, పాత్రికేయ మిత్రులు, ఈ స్కూల్ అధ్యాపక బృందానికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మొదటిగా మీరందరూ సైలెంట్గా ఉంటే నేను తొందరగా ముగిస్తా. మీరు మాట్లాడుతుంటే నేను ఎక్కువసేపు మాట్లాడుతుంటా. సైలెంట్గా ఉంటారా? నేను మాట్లాడడం తక్కువ చేయాలి. సైలెంట్గా ఉండాలి అందరూ. బ్యాక్ సైడ్ మీరు ఇలా సైలెంట్గా ఉంటే 5 నిమిషాలు మాట్లాడతా. మీరు మాట్లాడితే నేను ఎక్కువసేపు మాట్లాడతా. ఓకేనా? వింటారా? ఓకే. ప్రతిసారి నేను ఇక్కడ నుంచి చెప్తే వక్తలు చెప్తుంటే అక్కడి నుంచి మీరు విని అట్లా వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు నేనే మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతా. ఈ కార్యక్రమానికి పోలీసులను ఎందుకు పిలిచినారు? ఎవరు చెప్తారు? ఒక్కరేతలు అందరిలో గారు ఎవరు ఒక్కరు చెప్పాలి. ఎందుకు పోలీసులు పిలిచి మాట్లాడమన్నారు? ఎవరు చెప్తారు? ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైనా చెప్తారా? ఏమంటా? డిసిప్లైన్. ఓకే. నెక్స్ట్ రక్షణ. ఓకే. నెక్స్ట్ మీలో చాలామందికి చెప్పాలని ఉంది, కానీ ఇట్లా అందరూ గుంపులో చెప్పకూడదు. ఎవరో ఒక్కరు లేచి చెప్పండి. రైట్. కూర్చోండి. రైట్. సైలెన్స్ ప్లీజ్. సైలెన్స్. ఓకే. మొదటిగా నాకు విద్యను అందించిన నా గురువులు సుబ్రహ్మణ్య దీక్షితులు తెలుగు మాస్టర్ గారికి, అలాగే నా పిఈటి మాస్టరు కృష్ణప్ప గారికి, కీర్తిశేషులు కృష్ణప్ప గారికి వారి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ కొద్ది మాటలు మీకు తెలియజేస్తాను. మా సైలెంట్ ఉండాలా? ఇంతకుముందు ఉన్నట్టు సైలెన్స్ ఉండాలా? పీటీ గారు ఒక విజిల్ వేయండి. సైలెన్స్. ఓకే. ఈరోజు నేను ఇక్కడ ఎందుకు నిలబడ్డానంటే ఇలాగనే ఒక 2 స్కూల్స్ గురించి చెప్తాను నేను. సైలెన్స్ ఉండాలమ్మా. సైలెన్స్. 2 స్కూల్స్ గురించి చెప్తాను. ఒకటి నంది వనపర్తి హై స్కూల్. ఏ హై స్కూల్? నంది వనపర్తి హై స్కూల్. అమ్మాయి పేరు చెప్పను, క్లాస్ చెప్తా. 10th క్లాస్ చదువుతుంది. ఏ క్లాసు? 10th క్లాస్ చదువుతుంది. 10th క్లాస్ అమ్మాయి చదువుతున్న అమ్మాయికి ఆ ఊర్లో ఒక అబ్బాయి పరిచయం అవుతాడు. ఎవరు పరిచయం అవుతాడు? ఒక అబ్బాయి పరిచయం అవుతాడు. ఫ్రెండ్షిప్ అవుతుంది. ఫ్రెండ్షిప్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక ప్రదేశానికి పోతారు. ఇంట్లో చెప్పకుండా ఒక ప్రదేశానికి పోతారు. అక్కడ జరగకూడని నేరం ఒకటి జరుగుతుంది. జరిగిన తర్వాత దాన్ని ఇంకోటి చూస్తాడు. వాడు చూసి వాడు కూడా ఆ నేరంలో పాల్గొంటాడు. ఒక 2 వ్యక్తులు ఒక అమ్మాయితో చేయకూడని పనులు చేస్తారు, చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తారు. చేసిన తర్వాత ఆ అమ్మాయి వయసు ఎంతని చూస్తే 10th క్లాస్, అంటే 16 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాలేదు. ఇక్కడ చాలామంది ఆడపిల్లలు ఉన్నారు. ఈరోజు మీరు చేసే స్నేహం మీకు అది ఏ విధంగా సహాయపడుతుంది? మీ చదువులకు సహాయపడుతుందా, లేకపోతే క్షణిక ఆనందం, ఏదో కొద్దిసేపు టెంపరరీ ఆనందం కోసం సహాయపడుతుందా? మీరందరూ తెలుసుకోవాలి. ఇది తెలియజేయడానికి నేను ఇంతకుముందే మా హెడ్ మాస్టర్ గారితో చెప్పాను. ఆడపిల్లల కోసం నాకు అభిషేక్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పమని చెప్పారు. ఇది వేదిక కాదు. మేము అభిషేక్ గారితో మళ్ళీ ఇంకొక ప్రోగ్రాం ఏర్పాటు చేయించి కేవలం ఉమెన్ అండ్ చైల్డ్ దాని గురించి ఒక ప్రత్యేక కార్యక్రమం ఇక్కడే కండక్ట్ చేసే విధంగా ఏర్పాట్లు చేయమని అభిషేక్ని కూడా నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాను. ఈ కళాశాల యజమాన్యంతో కలిసి గర్ల్స్ స్టూడెంట్స్కి ఆ కార్యక్రమం తప్పకుండా చేస్తాం. దాంట్లో మా ఉమెన్ ఎస్ఐలు ఉన్నారు, 2 ఎస్ఐలు ఉన్నారు మా దగ్గర. వాళ్ళు వస్తారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ నుంచి వాళ్ళని కూడా పిలిపిస్తాం. అలాగే మా కౌన్సిలర్లు కూడా ఉన్నారు. సిడిఈడబ్ల్యూ మ్యామ్ సిడిఈడబ్ల్యూ మన దగ్గర సిడిఈడబ్ల్యూ వాళ్ళ దగ్గర నుంచి కూడా పిలిపిస్తాం. కౌన్సిలర్స్ని వాళ్ళు కూడా పిలిపిస్తాం. వాళ్ళు ఎక్కువ బాగా చెప్పగలరు. ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మన అభిషేక్ని కూడా కోరుతున్నాను.